జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షం యొక్క ఫలితాలు 2026 సంవత్సరం నిజ జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం యొక్క ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో కృష్ణపక్షము 29వ తారీఖు జూన్ 29 నుంచి జూలై 13వ తారీఖు వరకు ఉంటుంది. ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలని అందుకోబోతున్నారు? ఫలితాలని చెప్పడానికి ముందుగా ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితులై ఉన్నారో ప్రథమంగా మనం పరిశీలిద్దాము. మంగళ సంచారం వృషభ రాశిలో, అలాగే మిథున రాశిలో రవి యొక్క సంచారము, బుధ భగవానుడు ఈ మాసంలో ఈ పక్షంలో వక్రగతిలోకి ఆయన వెళ్తున్నాడు కాబట్టి ఆయన సంచారము ఉభయ రాశుల్లో ఉంటుంది. కర్కాటక రాశి, మిథున రాశిలో ఉంటుంది. కర్కాటక రాశిలో గురు శుక్రుల సంచారము. శుక్రాచార్యుల వారు ఈ పక్షంలో 5వ తారీఖు నుంచి కర్కాటక రాశిలోంచి సింహరాశిలోకి ఆయన పయనాన్ని సాగిస్తారు. కేతుదేవుడు సింహరాశిలో స్థితిలో ఉన్నారు. అలాగే రాహుదేవుడు కుంభరాశి యొక్క స్థితి, శనేశ్వరుడు మీన రాశిలో స్థితిలో ఉన్నారు. ఇవి ఈ పక్షంలో ఉన్న గోచార గ్రహ స్థితులు. ఈ పక్షంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితులను అనుసరించి ఈ కృష్ణపక్షంలో నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ కృష్ణపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. ఈ ఫలితాలు మెయిన్గా వీటిల్లో విశేషాంశం ఏమన్నా ఉందా అంటే, గురు శుక్రుల యొక్క కలయిక కర్కాటక రాశిలో, అంటే మొదటి 5వ తారీఖు నుంచి అది బ్రేక్ అవుతుంది, ఆయన సింహరాశిలోకి వెళ్తున్నారు. శుక్రకేతువుల యొక్క కలయిక మొదట. శుక్రుడు ఏంటంటే చాలా కంఫర్ట్స్ని మనకి ఆయన అనుకూలంగా ఉంటే మంచి రిలేషన్స్ ఉంటాయి, మనం చూడటానికి అందంగా ఉంటాము, మంచి బట్ట కట్టుకుంటాం, మంచి తిండి తింటాం, లగ్జరీ లైఫ్ అన్ని మనం చూస్తాము. ఆయన వెళ్ళి ధర్మస్థానము, మనకి ధర్మస్థానం అని ఎందుకు చెప్తున్నానంటే కాలపురుషుడు కుండలిలో నుంచి సింహరాశి పంచమ స్థానం కాబట్టి ఒక ధర్మస్థానము, 1, 5, 9 2 ధర్మస్థానాలు. ఈ ధర్మస్థానంలో శుక్రాచార్యుల వారు ఉన్నారు. అక్కడ కేతు భగవానుడు స్థితిలో ఉన్నారు. స్థితిలో ఉండడం వల్ల అది ఎలా ఉంటుందంటే, ఈయన ఇస్తూ ఉంటాడు, ఆయన తగ్గొడుతూ ఉంటాడు. సో ఈ వారిలో ఎవరు గెలుస్తారు? శుక్రాచార్యుల వారు ఇస్తాడా? ఆయన చేత కేతు భగవానుడు ఎలాంటి అడ్డు చెప్పనీయకుండా అన్నీ ఇవ్వనిస్తాడా? ఇవి చూడాలి మనం. అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, ఇది ఒక స్పెషల్ ఇంపాక్ట్. దానికి తోడు బుధ భగవానుడు ఆయన వక్రగమనంలోకి వెళ్తున్నారు, ఇది ఇంకొక స్పెషల్ అంశం. అన్నీ ఏది ఎలా ఉన్నా సరే ఓవరాల్గా మనం చూసుకుంటే, ఓవరాల్గా చూస్తే ఈ పక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, అందరికీ 25 నక్షత్రాల వాళ్ళకి, వీళ్ళు వాళ్ళని కాకుండా ప్రతి ఒక్కళ్ళకి గురువు యొక్క బలం ఉండడం, గురువు యొక్క కృప విశేషంగా ఉండడము, ఇది ఒక మేజర్ పాయింట్. అందరికీ కూడా ఒక కీ పాయింట్ అనుకోండి. దీనివల్ల మిగతా గ్రహస్థితులు ఎలాగున్నా కూడా వాటి వల్ల ఎక్కువగా ఇబ్బంది ఉండదు. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మేషరాశిలో పుట్టిన వాళ్ళకి శుక్రుడు మరియు కేతువు యుతి వల్ల సింహరాశిలో సంతానానికి సంబంధించిన ఇబ్బందులు రావచ్చు, సంతానానికి ఆరోగ్య సమస్యలు రావచ్చు. గురు భగవానుడు ఏం చేస్తాడు? ఆయన ఆచ్ఛాదన ఉంది కదా, ఆయన కర్కాటక రాశిలో ఉన్నాడు, సింహరాశిలో వీళ్ళిద్దరు ఉన్నారు. ఆయన ఆచ్ఛాదన ఉంది కాబట్టి ఏదైనా పెద్ద హెల్త్ ప్రాబ్లం వచ్చే చోట చిన్నగా ఆయన చేస్తాడు. అంటే ఒక బాగా హెల్త్ ప్రాబ్లం, ఒక యాక్సిడెంట్, మరి మీ జాతకం ప్రకారం యాక్సిడెంట్ అయ్యేసి ఉంటే కనుక ఏదన్నా చిన్నగా వేలు కోసుకుంటుంది, అలాగా. అంటే చాలా స్వల్పంగా పోనిస్తాడు. అసలంటూ పూర్తిగా ఏది తప్పించుకోలేం, కర్మను అనుభవించాల్సిందే. అలా ఒక్కొక్క రాశి వాళ్ళకి ఒక్కొక్కటి. వీళ్ళు శుక్రకేతువుల యుతి ఒక్కొక్క ప్రాబ్లమ్ని క్రియేట్ చేస్తూ ఉంటే, మీ రాశి మీ లగ్నం ప్రకారం దాన్ని గురు భగవానుడు ఇంటెన్సిటీ తగ్గిస్తాడు. ఇప్పుడు బుధ భగవానుడు కూడా వక్రగమనంలో వెళ్తున్నాడు ఈ పక్షంలో. అది కొన్ని రాశుల వాళ్ళకి మంచిది, చాలా మంచిది. ఏ రాశుల వాళ్ళకి మంచిది? ప్రథమంగా కర్కాటక రాశి వాళ్ళకి మంచిది, ఆయన వక్రగతిలోకి వెళ్ళడము. ధనుసు రాశి వాళ్ళకి మంచిది, మీన రాశి వాళ్ళకి మంచిది. ఇది మేష వృశ్చిక రాశి వాళ్ళకి ఇది న్యూట్రల్గా ఉంటుంది, మంచి ఉండదు, చెడు ఉండదు. అలాగే కుంభరాశి వాళ్ళకి, మకర రాశి వాళ్ళకి మంచి అంటే న్యూట్రల్, మంచి కాదు, వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుంది. అంటే న్యూట్రల్ కంటే కొంచెం బిలో యావరేజ్ ఫలితాలు ఉంటాయి. మళ్ళీ
వృషభ తులారాశుల వాళ్ళకంటే బిలో కంటే యావరేజ్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి, న్యూట్రల్ కంటే కొంచెం బిలో ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ కూడా ఇదే పాయింట్, గురు భగవానుడు ఆచ్ఛాదన ఉంది కాబట్టి మిథున రాశిలో, అందులో ఆయన కర్కాటక రాశిలో ఉండి వక్రగమనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఏమైనా చిన్న చిన్న నెగిటివ్ పాయింట్స్ ఉంటే వాటిని ఆయన్ని నెగేట్ చేసేస్తాడు గురు భగవానుడు, నలిఫై చేసేస్తాడు. అది ఇప్పుడు గురు భగవానుడు సమక్షంలో ఉండడం వల్ల సేఫ్ గార్డింగ్ అనేది చాలా హైగా ఉంది ద్వాదశ రాశి వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. మరి ఇంకెందుకు ఆలస్యం, మీ రాశి వాళ్ళకి, మీ లగ్నం వాళ్ళకి ఎలాంటి ఫలితాల నుంచి ఆయన కాపాడబోతున్నారు, అసలు ఏం మంచి రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి, ఇవన్నీ మనం ఒకసారి చూద్దాము. కన్యా రాశి, కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు ఇది పూర్తిగా అనుకూలమైన సమయం కాదు. ఏ విషయంలో అనుకూలమైన సమయం కాదు అంటే కొంత మీ బంధుమిత్రులతోటి కొంత మీకు డిస్ప్యూట్స్ రావడానికి ఛాన్స్ ఉంది. ఒకవేళ అలా లేదు, అలా లేకపోతే కనుక ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు కొంచెం టెన్షన్ ఉంటుంది, ఎక్కువగా కాదండి, చాలా కొంచెంగా ఉంటుంది. గురుబలం ఉండడం వల్ల పూర్తిగా ఉండదు, కొంత ఉంటుంది. అలాగే మీకు ఇప్పుడు మీ యొక్క జీవిత భాగస్వామితోటి కొంచెము డిస్ప్యూట్స్, వాగ్వివాదాలు ఇలాంటివి వస్తాయి. లేదా మీ జీవిత భాగస్వామి హెల్త్కి సంబంధించిన విషయాల్లో మీకు ఆందోళన ఉంటుంది. ఇంట్లో కొన్ని ఖర్చులు పెట్టాల్సి వస్తారు, కానీ ఖర్చులు ఎలా తీయాలన్న టెన్షన్ కూడా కొంచెం ఉంటుంది. అయితే ఇప్పుడు మీకు 12వ స్థానంలో కేతు ఉండడం మంచిది, మన అసలు మామూలుగా చూస్తే చాలా మంచి ట్రాన్సిట్ అది. అయితే అక్కడ శుక్రుడు కూడా కలవడం వల్ల మీరు ఒకవేళ ఆధ్యాత్మిక మార్గాల్లో ఉండి దైవ మార్గాల్లో ఉంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ పాయింట్స్ ఇగ్నోర్ చేయండి. మీ స్పౌస్కి మీకు గొడవ అంటే డిస్ప్యూట్స్ అవుతాయి, లేదా వారి హెల్త్ ప్రాబ్లం అవుతుంది, ఇలాంటివి ఏమీ ఉండవు, నార్మల్గానే ఉంటుంది. ఎందుకంటే కేతు భగవానుడు ఆధ్యాత్మిక మార్గం దైవ మార్గంలో ఉన్న వాళ్ళని ఎప్పుడు కటాక్షిస్తూ ఉంటాడు. మామూలుగానే దైవ మార్గంలో ఉన్నాము, కానీ ఎక్కువగా మెటీరియలిస్టిక్గా ఉన్నాము అనుకున్న వాళ్ళు అయితే మనకు కొంచెం ఈ రిలేషన్స్ వైజ్ డిస్ప్యూట్స్ వస్తాయి. అది ఎవరెవరితో వస్తుంది, ఎందుకు వస్తుంది, ఏమి అర్థం కాదు. దానికి తోడు ఫైనాన్షియల్గా కూడా కొంత అసంబద్ధంగా అనిపిస్తుంది, కన్ఫ్యూజన్స్ ఎక్కువగా ఉంటాయి. వస్తాయి అనుకున్న పేమెంట్స్ రావు, మిగతా మీరు ఆన్సర్ చేయాల్సిన వాళ్ళకి ఎలా ఆన్సర్ చేయాలి, అసలు ఎందుకు వీళ్ళు ఇవ్వట్లేదు, కారణం ఏంటి. కొన్ని వాళ్ళు మీకు బిజినెస్ పరంగా కావచ్చు, మీకు ఇస్తామంటారు, అది ఇస్తామంటారు, ఇవ్వరు, ఇది ఒక తలకాయ నొప్పి. అదే ఉద్యోగస్తులకైతే మీకు శాలరీ విషయంలో ఒకటి వచ్చిన శాలరీ వచ్చినట్టన్నా వెంటనే ఖర్చు అయిపోతుంది, మిగతా ఖర్చులకి చాలా ఇబ్బంది అయిపోతుంది. లేదా శాలరీ వాళ్ళు కొంచెం డిలే చేయొచ్చు, ఈ రెండిట్లో ఏదన్నా ఉంటుంది. అందువల్ల ఇప్పుడు మనం తెలుసుకోబోయే పరిహారం చేసుకోండి, పూర్తిగా ఇలాంటి ఇబ్బందులు చూడకుండా మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఈ పక్షం యొక్క ఫలితాలు కన్యా రాశి కన్యా లగ్నంలో పుట్టిన వాళ్ళకి. ఈ పక్షంలో నేను ఆల్రెడీ మీకు మొదట్లోనే చెప్పాను, గురుబలం చాలా అధికంగా ఉంది కాబట్టి అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించాలి. అంటే ఎలా ఆరాధిస్తారు, శారదా రూపంలో ఆరాధించవచ్చు, సరస్వతి అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, రాజశ్యామల అమ్మవారి రూపంలో ఆరాధించవచ్చు, గాయత్రి మాత రూపంలో ఆరాధించవచ్చు, విద్యాలక్ష్మి రూపంలో ఆరాధించవచ్చు. ఇలాగా అమ్మవారిని గురుమూర్తి రూపంలో ఆరాధించడం చాలా మంచి ఉత్తమమైన ఫలితాలని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి కూడా కలుగుతుంది. అలా అమ్మవారి యొక్క ఆరాధన చాలా మెయిన్గా ఉంటుంది. లేదా మనము మామూలుగా చూసుకుంటే కనుక దక్షిణామూర్తి స్వామి వారిని, దత్తాత్రేయుల వారిని, కృష్ణుడిని, ఇలాగా మీకు ఇష్టమైన దేవీ దేవతలు గురుతత్వంలో ఉండే వాళ్ళని కూడా ఆరాధించవచ్చు. ఎలాగ ఆరాధించినా మీరు దేవీ దేవతల్ని ఎవరినైనా గురుతత్వ రూపంలో ఉండే దేవీ దేవతల్ని ఎవరిని ఆరాధించినా కూడా శీఘ్రంగా మంచి ఫలితాలు మాత్రమే ఉంటాయి, అందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఇలా మీకు ఇష్టమైనది, ఇప్పుడు ఇంకా దీంట్లో నేను ఇదే ఆరాధించండి అని చెప్పను, మీకు ఇష్టమైన దేవత ఆరాధన చేసుకుంటే ప్రతిరోజు కూడా మీకు వీలుంటే తల్లిదండ్రుల ఆశీస్సులు తీసుకోండి. తల్లిదండ్రులు ప్రథమ గురువులు కాబట్టి వారి ఆశీస్సులు తీసుకోవడం చాలా సత్ఫలితాలను వస్తాయి. ఉదాహరణకి మీ తల్లిదండ్రులు మీరు విదేశాల్లో ఉన్నారు, లేదా మీరు ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా వేరే ప్రదేశంలో ఉన్నారు, మీ తల్లిదండ్రులు మీకు అందుబాటులో లేరు, అప్పుడు లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి దండం పెట్టండి. వాళ్ళే ఆది దంపతులు కదా శివపార్వతులు లక్ష్మీనారాయణ.
వాళ్ళే మనందరికీ జగత పితరో వందే పార్వతీ పరమేశ్వర అని చెప్తాం. వాళ్ళే మనందరికీ తల్లిదండ్రులు. వాళ్ళ పాదాలకి ప్రణామం చేయండి. కుదిరితే కనుక దేవీ దేవతల గుళ్ళ చుట్టూ ప్రదక్షిణాలు చేయండి. ఎన్ని ప్రదక్షిణాలు వీలైతే అన్ని ప్రదక్షిణాలు చేయండి. ఇలా ఇవన్నీ చేస్తే కనుక ఈ పక్షం అంతా కూడా దైవ బలాన్ని ఇంకా క్రోడీకరించుకోవడానికి చక్కటి సదావకాశం గోచార రీత్యా మనందరికీ కూడా కలుగుతాయి. ఇలా మనందరం కూడా గురువు యొక్క కృపని పొందాలని చెప్పి, గురువు యొక్క కృపతోటి మన జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలని మనస్ఫూర్తిగా మనందరి తరఫున గురుమూర్తిని ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.